అందరికీ నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. అండ్ ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే కేసీఆర్ ఖేల్ ఖతం, వచ్చే ఎన్నికల్లో రా తేల్చుకుందాం. కల్వకుంట్ల కుటుంబానికి కాలం చెల్లింది, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగారు. రైతు సంక్షేమం కాంగ్రెస్ విధానం. రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి 2034 వరకు మళ్ళీ కాంగ్రెస్ అధికారం, 2029లో నువ్వో నేనో తేల్చుకుందాం. నస్తూర్పల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్న వ్యాఖ్యలు చూస్తున్నాము. కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం అనేది జరిగింది. బస్సు బోల్తా పడి 15 మంది మృతి చెందారు. అదొక న్యూస్ చూస్తున్నాము. రేవంత్ సభపై కేసీఆర్ కుట్ర, కావాలనే పోటీ సభలు పెట్టిన బీఆర్ఎస్. ఫామ్ హౌస్కే పరిమితమైన పులి, 100 రూపాయల కోసం హత్య, దంపతులపై దాడిలో భర్త మృతి. మంచిర్యాలలో జరిగిన ఘటన, దాని గురించి న్యూస్ చూస్తున్నాం. అలాగే కేసీఆర్ ఖేల్ ఖతం ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాము. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం. కాళేశ్వర విస్తరణకు రేవంత్ శంకుస్థాపన చేశారు. 198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టం. డీలిమిటేషన్, మహిళా బిల్లుపై గలమెత్తాలి, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నది మోదీ ప్రభుత్వమే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చూస్తున్నాము. అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఫైల్కు గవర్నర్ బ్రేక్, పాత కేసులే ఆమోదానికి అడ్డంకి. న్యాయ నిపుణుల సమీక్షకు పంపిన గవర్నర్. కవిత పార్టీతో బీఆర్ఎస్కే దెబ్బ, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ చూస్తున్నాం. హార్మోస్ దాటొద్దు, భారత్ నౌకలకు నేవీ రెడ్ అలర్ట్. ఇరాన్ కాల్పుల నేపథ్యంలో అడ్వైజరీ, అనుమతి వచ్చే వరకు నిలపాలన్న ఆదేశం. అద్వైత మత స్థాపకులు ఆదిశంకరులు. వైశాఖ శుక్ల పంచమి, శంకర భగవత్పాదుల జయంతి. ఈరోజు శంకర భగవత్పాదుల జయంతి సందర్భంగా ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది చూస్తున్నాం. పాలనా యంత్రాంగానికి వెన్నుముక్కలు పౌర సేవలు. నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం. అసమాన మేధావి శకుంతలాదేవి, నేడు శకుంతలాదేవి వర్ధంతి. హిమగిరి శిఖరాన్న హరిహర నివాసం. చార్ధామ్ పవిత్ర దర్శనం. చార్ధామ్ యాత్ర గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది చూస్తున్నాం. స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే సఫారీలదే రెండో T20. తిలక్ వర్మ సుడిగాలి శతకం. గుజరాత్పై 99 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం. నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన పోరు. కేవలం 45 బంతుల్లోనే అజేయంగా 101 పరుగులు చేసిన తిలక్. బంతితో చెలరేగిన అశ్వనీ కుమార్ 4 వికెట్లు కైవసం. 100 పరుగులకే కుప్పకూలిన గుజరాత్ బ్యాటింగ్ లైనప్. మూవీ న్యూస్ చూస్తున్నాం. చీరకట్టులో కేరళ కుట్టి, న్యూ లుక్తో సోషల్ మీడియాలో అనిక హల్చల్. అనిక చైల్డ్ ఆర్టిస్ట్, చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తూ ఉంది, అలాగే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తుంది అనమాట. ఆమె ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి, దాని గురించి చూస్తున్నాం. దెయ్యాలను భయపెట్టించే ఓం శాంతి డిస్కో శాంతి. హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఒక న్యూస్ అనేది చూస్తున్నాము. టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న వామికా గబ్బి. బాబు మోహన్కు రేలంగి అవార్డ్. పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి. పెద్దిలో స్పెషల్ సాంగ్ కోసం సంయుక్త మీనన్. చూసారు కదా ఈరోజు వార్తలు. అలాగే మీరు రెగ్యులర్గా ఎవ్రీడే న్యూస్ చూడాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ కూడా ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మీరు పేపర్ అనేది చదవచ్చు. సో మన ఈ పేపర్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, సో దేనికోసమైనా సరే స్క్రీన్ పై కాసిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.